కోల్కతా వైద్యురాలపై అత్యాచారం దారుణ హత్య ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, హోమియోపతి తదితర వైద్య విభాగానికి అనుబంధంగా ఉన్న వేలాది మంది ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కోల్కతా వైద్యురాలపై అత్యాచారం దారుణ హత్యకు నిరసనగా శనివారం ఐఎంఏ జాతర కమిటీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఖమ్మంలో ఆందోళన వ్యక్తం చేసేందుకు ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా శనివారం అన్ని ప్రైవేటు హాస్పిటల్లో ఓపీ సేవలు నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని ఐఎంఏ ప్రతినిధులు కెరటం న్యూస్ ప్రతినిధికి తెలిపారు. ఈరోజు మన దేశవ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం కలకత్తాలో జరిగిన ఒక నీచమైన సంఘటన, ఒక హేయమైన సంఘటన, మానవాళి తలదించుకోవాల్సిన సంఘటన. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డ్యూటీ చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి పాపం వసతులు లేక సెమినార్ హాల్లో పడుకుంటే ఇంత నీచమైన సంఘటన జరిగింది. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకునే అమ్మాయికే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఒక మారుమూల పిహెచ్సిలో చదువుకునే అమ్మాయిలకి, పనిచేసే అమ్మాయిలకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? వాళ్ళు ఏ ధైర్యంతో రేపు పొద్దున ఒక పిహెచ్సికి వెళ్ళి వాళ్ళు పని చేయగలుగుతారు? ఇది చాలా ఘోరమైన సంఘటన. అండ్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఇన్వెస్టిగేషన్స్. నో డాక్టర్ ఈస్ హ్యాపీ విత్ ద ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అమ్మాయి 6 గంటలకు చనిపోతే పేరెంట్స్కి 12 గంటలకు ఇన్ఫామ్ చేశారు. 6 గంటల వ్యవధి తర్వాత ఇన్ఫామ్ చేశారు. అది కూడా మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఇన్ఫామ్ చేశారు. ఎంత ఘోరం అది, ఎంత నీచం అసలు. అండ్ ఆ ప్రిన్సిపల్ హీఈస్ లైక్ కరప్ట్ అని అందరూ చెప్తున్నారు. అందుకని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక 1 డేలో అంతకంటే పెద్ద మెడికల్ కాలేజ్లో పోస్టింగ్ ఇచ్చారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్? మేము ఏ పార్టీనో లేకపోతే ఇంకేనో దూషించట్లేదు. మాకు ఫ్లాలెస్ ఇన్వెస్టిగేషన్ కావాలి. మాకు ఒక నమ్మకతగ్గమైన ఇన్వెస్టిగేషన్ కావాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఆ సెమినార్ హాల్ పక్కనే ఉన్న రూమ్ని పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఇట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఎరేజింగ్ ద ఎవిడెన్సెస్. అవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. బట్ ఐ డోంట్ నో వై దట్ ఈస్ నో ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని వెంటనే ఇంతమంది డాక్టర్లు రోడ్డుపైకి వచ్చాము, ఎంతమంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు అర్థం చేసుకోండి. అండ్ దయచేసి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా, ఒక న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా జరిగేలా చూడాలని మా అందరి డాక్టర్ల కోరిక. థ్యాంక్ యూ. 12 సంవత్సరాల క్రితం నిర్భయ జరిగింది. అప్పుడు అనుకున్నాం, అందరు రోడ్లపైకి వచ్చారు, అందరూ మాట్లాడారు, క్యాండిల్ మార్చులు జరిగాయి, అన్నీ జరిగాయి. తర్వాత దాని నుంచి ఏం నేర్చుకున్నాం మనం? నెక్స్ట్ జరగకుండా ఉండాలి, నెక్స్ట్ ఏమీ జరగద్దు అని, మహిళల మీద ఏం అరాచకాలు జరగద్దు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ అభయ. అలా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుంది? మహిళల మీద ఎప్పుడు అరాచకాలు జరగాల్సిందేనా? ఇప్పుడు మారారా? ప్రజలందరూ మారాలి. ఒక డాక్టర్ మహిళనే అని కాదు, ప్రతి మహిళ ఇప్పుడు రోడ్ మీద 10 o'clock తిరగాలి అని అంటే భయపడుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది? సమాజం ఎక్కడికి వెళ్తుంది? సమాజం నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? అందరికీ చెప్తున్నాను, అందరి పీపుల్, ఎవ్రీ పాలిటీషియన్, ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛగా తిరగచ్చు, స్వేచ్ఛగా నేను ఇది చెయ్యొచ్చు అని ఉండాలి. అందరు మారాలి మైండ్ సెట్. సో ఇక్కడ నుంచి అయినా, ఈ అభయ జరిగింది, ఇక్కడ నుంచి అయినా వేరేది ఏమీ జరగకుండా చూడాలి. వెస్ట్ బెంగాల్ ఒక స్టేట్ గురించి చెప్పుకుంటున్నాం. నిన్న మొన్న తెలంగాణలో కూడా జరగచ్చు, నిన్న మొన్న ఏపీలో కూడా జరగచ్చు. కానీ వెస్ట్ బెంగాల్ బ్రూటలీ, అంటే దానికంటే ఎక్కువ అరాచకంగా అయింది కాబట్టి మనం వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకుంటున్నాం. సో అవన్నీ మారాలి, అవన్నీ మైండ్ సెట్ మారాలి. కఠినంగా దోషులను శిక్షిస్తే, ఇప్పుడైనా దోషులను శిక్షిస్తే మున్ముందు మహిళలకు కానీ, పిల్లలకు, చిన్న పిల్లలకు కానీ రక్షణ కలుగుతుంది.